హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే షాలే పోతున్నాను. షాలే అంటే ఏమంటే కోయిటోళ్ళంతా చలికాలం వస్తే ఆడేపోయేది. ఇదైతే సౌదీ రోడ్ 7 నుంచి 100 కిలోమీటర్ ఆ రిసార్ట్. దాన్ని షాలే అంటాము. ఆ సిటీ పేరు కైరాన్. ఈ రోడ్డు స్పీడ్ లిమిట్ వచ్చి 120. ఈ హైవే అంతా చూసే మొత్తం రిసార్ట్ డెజర్ట్, మొత్తం మట్టి ప్రాంతమే ఇదంతా. ఆ మట్టిలో వచ్చేసి కోయిటోళ్ళు టెంట్లు వేసుకుని ఉంటారు. అదే క్యాంపింగ్. చలికాలంలో ఎక్కువ వస్తారు వీళ్ళు. ఇదైతే క్వైట్ అవుట్ ఆఫ్ లో ఉంది. క్వైట్ ప్రతి ఒక్క డబ్బు ఉన్నవాడంతా క్వైట్ వాళ్ళంతా ఈడే వచ్చేది ఈ రిసార్ట్ కి. ఈ రోడ్ లో అయితే వివచ్చంగా ఉన్నాయి కెమెరాలు. ఎందుకంటే ఇది సౌదీ బార్డర్. ఇది క్వైట్ మేకలు ఎలా ఉన్నాయో చూడండి. నాకైతే విచిత్రంగా ఉంది చూసేకి. మేకలు ఏం అర్థం కావట్లేదు, నాకైతే ఏం తెలియదు. ఇదే కైరాను చూడండి. 7 నుంచి స్టార్ట్ అయిపోయింది. మొత్తం విలేజ్ లాగానే ఉంటుంది. చూడండి సిటీ ఎంత బాగుందో. నాకైతే చాలా బాగుంది ఈ విలేజ్ చూసినాక. నేనైతే మన ఊర్లో ఉన్నట్టుగా ఫీల్ అయ్యి ఏం లేదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే సిటీలో చూడాలంటే ఇలాంటి అన్నీ ఏం కనిపించదు. మొత్తం బిల్డింగ్లే ఉంటాయి. ఇలాంటి చెట్లు పుట్లు ఏం ఉండవు సిటీలో. ఇదే జజీరా రిసార్ట్ మన మేడం వాళ్ళది. ఈడైతే ఒక రోజుకి బాడీకి వచ్చి 500 దినాలు. 500 దినాలు అంటే మన ఇండియన్ కరెన్సీ 1,35,000 అవుతుంది. చూడండి ఎంత అందంగా ఉందో. మొత్తం ఒక డబ్బు ఉండే వాళ్ళే ఈడ వచ్చేది. పెద్ద పెద్ద కోయిటోళ్ళు అందరూ వాళ్ళ దగ్గర షిప్పులు ఉంటాయి. షిప్పులు కాళ్ళకి వెనకాల తగిలించుకొని వచ్చేస్తారు. ఎందుకంటే ఇక్కడ సముద్రం ఉంది కదా, అది చెరువు కాదు సముద్రము. దగ్గర పోయి చూపిస్తాను చూడండి. ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. లెఫ్ట్ సైడ్లో ఒకే ఇల్లే మా మేడం ఉండేది. అదే తీసుకొని ఉండేది ఓన్ హౌస్. ఈడ రెంట్కి తీయాలంటే 500 దినాలు వాచిపోతుంది కదా, అందుకే ఓన్గా తీసి పడేసినారు. ఏమంతగా అల్లలు ఏం రావు. ఇది సముద్రం. ఇది మా ఇంటికాడ చెరువు లాగా ఉంటుంది. సముద్రం అస్సలు అల్లలు ఏం రావు. చూడండి నీళ్ళు ఎండిపోయి ఉండాలి, వెనకాల వెళ్ళిపోయిందేమో. ఈ సైడ్ అంతా కోయిటోళ్ళు ఉంటారు. బికినీలు వేసుకుని చిన్న చిన్న బట్టలు ఎంత వేసుకుని అసలు వీడియో తీయలేము. నేనైతే వచ్చి మెల్లిగా తీసుకుంటాను. వాళ్ళు ఎవరైనా చూస్తే నాకైతే ప్రాబ్లం అవుతుంది ఖచ్చితంగా. ఈ వ్యూ అయితే సూపర్గా ఉంది. కెమెరాలో అయితే ఏం కనిపించలేదు. రోడ్ నుంచి కిటికీ ఓపెన్ చేస్తే మొత్తం సముద్రం అంతా కనిపిస్తుంది. బాగుంటుంది. ఈడైతే బ్లూగా ఉంది సముద్రం. మొత్తం లగేజ్ ప్యాక్ చేసి నా బండ్లో అయితే పెట్టేసినాడు. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి